అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పెదపాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే గిరిజన మహిళ 2 నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. 2 రోజుల క్రితం బిడ్డ తాగిన పాలు కక్కుకోవడంతో చింతపల్లిలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లింది. ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ ప్రభావతి బిడ్డను పరీక్షించి కొన్ని టెస్టులు చేశారు. కానీ టెస్ట్ రిపోర్ట్స్ రాకముందే పసిబిడ్డకు ఆసుపత్రి నర్సులు చికిత్స మొదలు పెట్టేశారు. ఈ సందర్భంగా సెలైన్ పెట్టినప్పుడు బిడ్డ పరిస్థితి సీరియస్ అవడంతో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు. తీరా నర్సీపట్నం ఆసుపత్రికి చేరకముందే బిడ్డ ప్రాణాలు పోయాయి. ఈ సంఘటనపై గిరిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చింతపల్లి ఏరియా ఆసుపత్రిని ముట్టడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ ప్రభావతి, వైద్య సిబ్బందిపై తక్షణం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆసుపత్రి బయట ధర్నా చేపట్టారు. బయటికి వెళ్ళి ఆయన బయట ఇప్పుడు కేసు అంతా స్టడీ చేసుకుంటాం. అసలు మీరు తీసుకొచ్చారు కండిషన్ బాగాలేదు. ఇంట్లో వాసులే ట్రీట్మెంట్ అవసరం అంటే అక్కడే చెప్పొచ్చు కదా మేడం. ఇంకా ఉంది నచ్చినట్టు తీసుకున్నట్టే మధ్యాహ్నం మేము తీసుకెళ్ళిపోయాను. నాకు చెప్పలేదు అలాగా. ఇక్కడ ఎగ్జిమెంట్ చేసుకుంటామంటే నేను అంతే. ఎక్కడ మాట్లాడుతున్నాను మాట్లాడేదా లేదండి. అంత పాటలు ఎక్కించకపోతే బాబా ఎలా గుబ్బిపోతారు. మాట్లాడతాను అన్నా కూడా పేషెంట్ బాగాలేదు, అడ్మిట్ చేయమంటున్నాము, మీరు ఇంటికి పట్టుకుపోతున్నా వద్దన్నా జాయిన్ చేసుకున్నాం. ట్రీట్మెంట్ మినిమం ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు కేసు చిన్న బాబుకి 3 ఇంజక్షన్ వేయొచ్చా? 4 బాటలు ఎక్కించొచ్చా చెప్పండి మీరు? 4 బాటిల్ ఎక్కించి మా బాబు రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తారు. రిపోర్ట్స్ రాకుండా నార్మల్ బాటిల్స్ సెలైన్ ఎక్కించేస్తారండి. రిపోర్ట్స్ రాలేదు, అక్కడ జబ్బు ఏదో తెలీదు మన అవుతుంది. ఎప్పుడు మమ్మల్ని ఎగ్జామ్ క్యాజువాలిటీకి మీరు తెచ్చారండి. బేబీ ఉంది, తెచ్చారు పేషెంట్ పడుకోబెట్టారు. బాగోలేదు అన్నారు. చూసిన తర్వాత రిపోర్ట్లు వెయిట్ చేస్తామా? బేబీకి ఏం బాగాలేదు చేయించండి. ఇప్పుడు మీరు తీసుకున్నప్పుడు డోస్ ఎక్కువ అవుతుంది. చిన్న బేబీ 2 months బేబీకి మీరు ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలి. డాక్టర్ గారు అక్కడ అది కాదండి మేడం గారు, నేను అడుగుతాను చెప్పండి. రిపోర్ట్స్ రాకుండానే ట్రీట్మెంట్ ఎలా చెక్ చేస్తారు? 4 సెలైన్ బాటిల్ ఎలా ఇస్తారు?
బేబీకి డోస్ ఎక్కువైంది కాబట్టి బేబీ ఉప్పిపోయారండి. మీరు అలాంటి అలాంటి రాష్ట్రం మేడం డాక్టర్లు అలా అయితే ఎలా మార్క్స్ అలా అడుగుతారా మేడం? అలా అయితే ఎలా మాకు ఎలా అడుగుతారు చెప్పండి? ఎలా ప్రాక్టికల్ థియరీ చేశారు మీరు? ఎంబీబీఎస్ ఎలా చదివారు మీరు? ఇదంతా చూసాము కేషన్ ప్రకారం. నేను ఏమైనా తప్పు చేసినప్పుడు అసెన్సిస్ట్గా యాక్షన్ తీసుకుంటాను. తీసుకోండి మేడం. ఇది మొదటిది కాదు మేడం, మాకు జరిగింది ఇంకో కేసు కూడా ఉంది. యాక్షన్ తీసుకుంటాను. లాస్ట్ 3 months బిఫోర్ ఏమైనా రిలేషన్ అనిపిస్తే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇప్పుడు ఆ లోటు పోర్చలేదు. మీరు అతను మాట్లాడండి అంతే. మేడం లోడ్ పోల్చలేదు కానీ మా బాధ మాకు తెలియజెప్పారు మీకు. కరెక్ట్ చేసుకుంటారు తప్పు ఉంటే. కానీ మీరు అంటే పోటప్పుడు ఇప్పుడు పేషెంట్ రిఫర్ చెప్పాము, వాళ్ళు బతిమాల నుంచి సాయంత్రం నుంచి లేట్ గా రాత్రి సీరియస్ అయినట్టు వెళ్తామన్నారు. డ్యూటీ డాక్టర్ గారు సీరియస్ అయినప్పుడు కాదండి, వెళ్తామంటే పంపించలేదు. అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత వీడియో తీసుకున్నారు. మేడం గారు ఇక్కడ సీరియస్ సీరియస్ గా ఉందని మేడం పంపించి ఏమైందమ్మా అని అడిగింది. అడిగితే మా బాబు పొద్దున్న వాంతిసుకున్నాడండి, 2 సార్లు వాంతిసుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చామంటే మళ్ళీ ఏమైందంటే సాయంత్రము బాగా ఏడ్చాడు మేడం అంటే సరే అయితే రిపోర్ట్ ఇస్తున్నాను చెక్ చేయండి అని లోపలికి పంపించారు. పంపిస్తేమో పిల్లల వార్డుకి తీసుకెళ్తే ఆక్సిజన్ పెట్టేసి ఉంచారా లేదు, ఇంజక్షన్ వేసేసారు. ఇంజక్షన్ వద్దు అంటే కూడా వేసేసారు. 2 నెలల బాబుకి ఇండిషన్ కూడా చేయాలి. రిపోర్ట్లు వచ్చాయా? బ్లడ్ రాలేదు. ఇక్కడిది తీసుకున్నారు. అక్కడ తీసుకున్నారా? రిపోర్ట్లకు పంపించారు. ఏం రాలేదని రాకుండానే ఓకే. ఎంతో మేడం కూడా చెప్పి చూసాము. బాబు గారికి ఏం జరిగిందంటే కొద్దిసేపు బాగానే ఉన్నాడు. ఆ 10 నిమిషాలు ఏందో తెలియదు, హఠాత్తుగా ఏడవడం మొదలు పెట్టాడు. మళ్ళీ హాస్పిటల్ కూడా బాగా ఏడవడం మొదలు పెట్టాడు. నాకు భయం వేసి మా అక్కకి పిలిచాను, రా అక్క అయిపోతుంది లోపలికి రా అంటే మా అక్క లోపలికి వచ్చింది. ఇస్తేమో మా అక్కకి ఎత్తుకోమని చెప్తేమో అక్కడే మా బాబు అలాగైపోయాడు. అంటే పరిస్థితి దారుణంగా అయిపోయింది. మా బాబు పరిస్థితి అంత దారుణంగా అయిపోయింది. ఎంతో అప్పుడు డాక్టర్ వచ్చారు, చూసారునా చెస్ట్ ఇలా నొక్కుతున్నారు. డోసెస్ కూడా వేసారు, ఏదేదో డోసెస్ చాలా వేసారు. నాకేమో అంటే టెన్షన్, అక్కడ చాలా టెన్షన్ పడ్డాం మేము. మా బాబు తిరిగి వస్తాడేమో అని. మీరందరికీ నమస్కారం. మా చెదలపడ గ్రామం ఉండే మరి సౌడపల్లి పంచాయతీ, చింతపల్లి మండలం, అల్లూరు శ్రీకాకుళం జిల్లా. మరి మా మనవరాలకి జరిగినట్టు మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము హాస్పిటల్ కూడా మేము కూడా వెళ్ళిన తర్వాత ఏమైందంటే 3 బాటిల్స్ 3 ఇండిషనల్స్ వేసి చంపేసినారని పిల్లలు తీసుకొచ్చారు. వెనుకతల హాస్పిటల్ తీసుకెళ్తామన్నాం, ఎందుకు అక్కడి దాకా తీసుకెళ్ళకూడదని అన్నారు. సరే అనేసి ఊరుకున్నాము. ఆయన మా వాళ్ళకి గ్రూపులు పెట్టారు. గ్రూపులు పెట్టిన తర్వాత మా వాళ్ళందరూ వచ్చేసారు. వచ్చిన తర్వాత మాకు అడిగారు, మేము సమాధానం చెప్తున్నాము. ఎందుకంటే రేపొద్దున మా పిల్లడికి జరిగినట్టుగా వేరే వాడికి జరగకూడదు. నేను కేసు పెట్టాలని కాదు, డాక్టర్ మీద కేసు పెట్టాలని కాదు, మా పిల్లడికి జరిగినట్టుగా వేరే వాడికి జరగకూడదు. జరిగితే బాగోవద్దు. మేమైతే అంత చులకన కనిపిస్తున్నామా? ఇక్కడ మేము చిన్న జాతి అయితే అంత చులకన చూపిస్తున్నారు మాకు. ఈ గవర్నమెంట్ వాళ్ళు, ఈ గవర్నమెంటు హాస్పిటల్ కట్టింది, అక్కడ పనిచేసే వాళ్ళు కూడా సరిగ్గా చేయలేదు, నర్సు చేయలేదు, డాక్టర్లు చేయలేదు. ఒక పక్క ఇంటి చేస్తున్నారు. ఏమన్నా 3 ఇండిషన్లు 4 బాటిల్ చిన్న పిల్లోడికి ఎక్కిస్తారా?
భరించగలడాడు భరించలేడు కదా. మాకు ఇది న్యాయం జరగాలకు మేము పోరాడుతూనే ఉంటాము. మాకు ఇది న్యాయం కావాలా. నా పేరు వంతల శ్రీనివాసు, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడిని. ఈరోజు మేము చింతపల్లి ఏరియా హాస్పిటల్ని ముట్టడి చేయడం జరిగింది. అది ఎందుకంటే చెదలపాడు గ్రామం నుంచి తాంబిరి చిట్టిబాబు రాజేశ్వరి దంపతుల కుమారుడు మొన్న 31వ తారీఖున వాంతులయ్యని చెప్పేసి హాస్పిటల్ తీసుకొని వచ్చిన సందర్భంగా ఏం జరిగిందని అడగగా 2 వాంతులయ్యని చెప్తే ట్రీట్మెంట్ కోసం అసలు బ్లడ్ రిపోర్ట్స్ తీసుకున్నప్పటికీ రిపోర్ట్స్ రాకుండానే ట్రీట్మెంట్ మొదలు పెట్టేశారు. అలాగే 4 సెలైన్ బాటిల్ 3 ఇంజక్షన్లు వేశారు. రిపోర్ట్ రాకుండానే అక్కడ ఏ వ్యాధో తెలియకుండా ఏ జబ్బు వచ్చిందో